హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనైతే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్లో అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, బిర్యానీ రెసిపీ పెట్టండి అక్క అని. ముందుగా అయితే చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే రైస్ కూడా మనకి కావాల్సినంత, నేనైతే హాఫ్ కేజీ చేస్తున్నా. హాఫ్ కేజీకి హాఫ్ కేజీ రైస్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నా. చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. ఇంకా 2 పచ్చిమిర్చి, అలాగే ఒక లెమను పిండేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్, టైం ఉంటే మీకు ఒక 2-3 అవర్స్ అయినా మ్యారినేషన్ చేసుకోవచ్చు. నేనైతే టైం లేదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసిన తర్వాత బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నెలో రైస్కి అయితే ఎసరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, ఇలాచి, ఇంకా సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వాటర్ తీసేస్తాం కదా, రైస్కి పట్టాలి కాబట్టి నార్మల్గా మనం వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పసుపు. ఇంకో స్టవ్ మీద చికెన్కి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, తర్వాత బగారాకు, లవంగాలు, ఇలాచి, అన్నీ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు. తర్వాత ఆనియన్స్ వేసుకొని, పసుపు ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్ చేసినప్పుడు వేసినాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి. చికెన్ ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. రైస్ వచ్చేసి ఒక 60-70% కుక్ అయితే సరిపోతుంది. చూడండి, రైస్ వాటర్ పెట్టినాం కదా, అది మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ 70% కుక్ అయితే సరిపోతుంది. చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే కుక్ అయింది. చూసుకోవాలి, మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు విరిగిపోవాలి ఫ్రెండ్స్ రైస్. ఓకేనా, చూస్తున్నారు కదా, సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, రైస్ కుక్ అయింది. ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాం. మొత్తం మీరు కావాలంటే ఒకటేసారి ఆ వాటర్ అంతా తీసేసుకొని కూడా వేసుకోవచ్చు. మిగతా స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే
మనం దమ్ము పెట్టాలి కదా, దానికోసం పక్కన స్టవ్ మీద ముందే పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇక్కడ మిగతా రైస్ అంతా వేసేసి కొత్తిమీర పుదీనా వేసి పైన కొంచెం నెయ్యి, ఒక్క నిమ్మకాయ పిండుకొని స్టవ్ పైన తెల్ల పెనం పెట్టుకున్నాం కదా, దానిపైన పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి. మిగతా 20 మినిట్స్ మీడియంలో ఉంచి ఆఫ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా బ్యాచిలర్స్ అయినా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.